ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీలో పోర్టుల విస్తరణకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 ప్రధాన ఓడరేవుల ఫేజ్ 2 విస్తరణకు అనుమతినిచ్చింది. పోర్టుల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6248 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయించింది సర్కార్. భూసేకరణ కోసం 1638.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు విస్తరణకు 1903 ఎకరాల భూసేకరణ జరగనుంది. మచిలీపట్నం పోర్టు కోసం 1421 ఎకరాలు సేకరించనుంది. రామాయపట్నం పోర్టు విస్తరణకు 2924 ఎకరాలు సేకరించనుంది. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పోర్టుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. తీర ప్రాంత పరిశ్రమలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. పోర్టుల నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పోర్టుల అభివృద్ధి స్థానిక యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యం. అభివృద్ధికి మేము పెద్దపీట వేస్తున్నాం. అందుకే దాదాపు 1600 కోట్ల రూపాయల పైచీలకు మేము అభివృద్ధి పనుల కోసం అలాగే భూసేకరణ కోసం మేము విడుదల చేస్తున్నామని కూడా గవర్నమెంట్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ భూసేకరణకు సంబంధించి ఎలా చూడాలి? అక్కడక్కడ ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతలు కావచ్చు, ఆ స్థాయిలో అవసరం లేదనేటువంటి విమర్శలు, సలహాలు, సూచనలు ఏవి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఈ పోర్టుల అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అంటే మచిలీపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, అలాగే ఇతర పోర్టులకు సంబంధించి చాలా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోంది. అయితే ఈ క్రమంలోనే కొంత అంటే భూసేకరణకు సంబంధించినటువంటి వివాదాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి వాతావరణం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా 1600 కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్లు, 1400 ఎకరాలు ఇట్లా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున భూసేకరణ జరిపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకనే భూసేకరణకు సంబంధించి అంటే ఈ పరిహారం విషయంలో విమర్శలు రాకుండా ఉండేందుకు కొంత అంటే పరిహారం అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. అందుకనే ఇక్కడ భూసేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులను అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా విస్తరణకు సంబంధించినటువంటిది అంటే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కానీ లేదంటే ఇతర అంశాలకు సంబంధించి కానీ చాలా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిధులకు సంబంధించి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపినటువంటి వాతావరణం అయితే మనకు కనపడుతుంది. ఏంటంటే రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రామాయపట్నం పోర్టు విషయంలో కావచ్చు, ఇతరత్ర వాటి విషయాల్లో కూడా ఏంటి ప్రభుత్వం సలహాలు, సూచనలు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి విమర్శ ఇప్పటికే ప్రతిపక్షం దీనికి సంబంధించి విమర్శల పరంపర కూడా కొనసాగిస్తోంది. ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన ఇమీడియట్ గా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంటుంది కదా అనేటువంటి మరొక మాట. దాన్ని ఎలా చూడొచ్చు? అయితే దీనికి సంబంధించి అంటే పోర్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేము భవిష్యత్తు చూస్తున్నాం అనేటువంటి మాట చెబుతుంది. కానీ ఇక్కడ సలహాలు, సూచనల విషయంలో అంటే పోర్టుల అంశం అనేది ఇక్కడ అందరికీ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అఖిలపక్ష సమావేశాలు లాంటివో లేదంటే ఇటువంటివి ఆల్ పార్టీ మీటింగ్లు నిర్వహించడం కానీ లేదంటే అభివృద్ధికి సంబంధించి లేదంటే కమిటీలను అన్ని పార్టీలతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అంటే అందులో ఉన్నటువంటి నిపుణులు కానీ ఆ ఉన్నత విద్యావంతులు అన్ని పార్టీల్లోనూ ఉన్నత విద్యావంతులు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళ సలహాలు, సూచనలు కనుక రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తే అది కొంత మంచి ఇంపాక్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఏపీలో పోర్టుల విస్తరణకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 ప్రధాన ఓడరేవుల ఫేజ్ 2 విస్తరణకు అనుమతినిచ్చింది. పోర్టుల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6248 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయం తీసుకుంది. భూసేకరణ కోసం 1638.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు విస్తరణకు 1903 ఎకరాల భూసేకరణకు సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నం పోర్టు కోసం 1421 ఎకరాలు, రామాయపట్నం పోర్టు విస్తరణకు 2924 ఎకరాలు, శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పోర్టుల అభివృద్ధికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీర ప్రాంత పరిశ్రమలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం అయితే కీలక ముందడుగైతే వేసిందని చెప్పాలి. పోర్టుల నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా ప్రభుత్వం చెప్తోంది.